హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్ పేపర్ మ్యాథమెటిక్స్ పార్ట్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్. ఇది పార్ట్ 3 వీడియో. సో దీనికంటే ముందు పార్ట్ 1, 2 అనేది అప్లోడ్ చేసాం. ఇది పార్ట్ 3 వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రిమైనింగ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎస్ఐ పేపర్లో మొత్తం కూడా 100 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 100 మార్కుల క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ షార్ట్ కట్స్ అనేటివి మీకు దొరుకుతాయి ఫ్రెండ్స్. అండ్ ఎలా చేయాలనే విషయం కూడా కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా ఈ పేపర్ అనేది పోలీస్ కానిస్టేబుల్ మరియు విఆర్ఓ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 2 ఎగ్జామ్స్ కూడా డిపెండ్స్ ఆన్ ఎస్ఐ పేపర్. ఎందుకంటే ఆ పేపర్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే మోడల్లో మీకు ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి కాబట్టి మీకు 100% వెళ్ళిపోతుంది. అండ్ దాంతోపాటు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే www.manavidya.in www.manavidya.inలో మీకు డైలీ టెస్టెస్ అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు విఆర్ఓ ఎగ్జామ్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు. ఈ 3 ఎగ్జామ్స్ పైన ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి కూడా డైలీ ప్రాక్టీస్ టెస్ట్ అప్లోడ్ చేస్తున్నాం. అవి కంప్లీట్లీ ఫ్రీ ఫ్రెండ్స్. ఆన్లైన్ ఎగ్జామ్ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. ఒక్కసారి www.manavidya.in అనే వెబ్సైట్ విజిట్ చేస్తే అక్కడ మీరు కంప్లీట్గా ఫ్రీగా ఎగ్జామ్స్ రాసుకునే ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ ప్రతి దానిపైన 40 పైన టెస్టులు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. అవన్నీ కూడా మీకు వెళ్ళిపోతాయని మేము ఆశిస్తున్నాం. సో కమింగ్ టు పేపర్, ఈ పేపర్లో అడిగిన క్వశ్చన్స్ వాటికి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్, 78,400 రూపాయలను 3 వ్యక్తులు ఏబీసీలకు నిష్పత్తులు A/B = 5:4, B/C = 6:11లలో పంచబడింది. అప్పుడు సికి వచ్చిన వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బల్క్ అమౌంట్ ఉంది 78,400. దాన్ని 3 వ్యక్తులకు పంచాలి. ఓకే ఫ్రెండ్స్, పంచడం చాలా సింపుల్. ఎందుకంటే ఏబీసీ అనే 3 వ్యక్తులు ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటంటే ఏ నిష్పత్తిలో పంచాలి. అంటే ఏ నిష్పత్తి, ఈ 3కి కావాల్సిన ఒకే ఒక నిష్పత్తి మనకు తెలిస్తే ఆ నిష్పత్తి ప్రకారం మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. కానీ మనకు ఒకే నిష్పత్తి ఇవ్వకుండా మనకిచ్చింది ఏమి ఇచ్చాడు, A/B అంటే ఏకి బికి మధ్య ఏ నిష్పత్తిలో పంచాలో ఇచ్చాడు. అదేవిధంగా B/Cలో మనకి Bకి Cకి మధ్య ఏ విధంగా పంచాలో ఇచ్చాడు. కానీ మనకు కావాల్సింది కాంపౌండ్ నిష్పత్తి, అంటే 3కి కలిపిన నిష్పత్తి మనకు కావాలి. సో ఆ నిష్పత్తి మనం కనుక్కొని అదే నిష్పత్తి ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఆ నిష్పత్తి మనం కనుక్కోవాలంటే ఈ రెండింటి నుంచి ఇక్కడ B వాల్యూ చూడండి 4 ఉంది, ఇక్కడ B వాల్యూ చూడండి 6 ఉంది. ఈ 2 మ్యాచ్ కావాలి. ఈ 2 మ్యాచ్ కావాలంటే ఈ రెండింటి నెంబర్కి సంబంధించిన ఎల్సిఎం కాసాగు 12 వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ రెండింటిని 12కు కన్వర్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నెంబర్ 12కి కన్వర్ట్ చేయాలంటే మనం ఇంటూ 3 చేయాలి. సో ఓన్లీ ఒకదాన్ని మాత్రమే చేయకూడదు కాబట్టి నిష్పత్తిలో రెండింటిని చేయాలి. కాబట్టి ఇప్పుడు మనకి కొత్తగా వచ్చే A/B అనేది ఏ విధంగా ఉంటుంది, 15:12 అయి ఉంటుంది. అదేవిధంగా ఇది 12 కావాలంటే ఇంటూ 2 చేయాలి. అప్పుడు దీన్ని కూడా ఇంటూ 2 చేస్తాం కాబట్టి B/C అనేది ఏ విధంగా వస్తుంది మనకి ఇప్పుడు 12:11 2 = 22. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 12 మ్యాచ్ అయింది, B మ్యాచ్ అయింది. ఇప్పుడు మనకి A/B/C = ఏం రాయొచ్చు, A/B/C = 15:12:22 రాయొచ్చు. సో కొత్త నిష్పత్తి మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఈ నిష్పత్తి ప్రకారం సికి ఎంత వాటా వస్తుందో కనుక్కోవాలంటే సి నెంబర్ ఎంత ఉంది ఫ్రెండ్స్, అక్కడ 22 ఉంది కదా, 22ను పైన రాస్తున్నా. మొత్తాన్ని అంటే 15 + 12 + 22 అంటే 49 కింద రాస్తున్నాను. ఇంటూ ఎంత అమౌంట్ అది 78,400 రూపాయలను డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇటువంటి క్వశ్చన్స్లో సింప్లిఫికేషన్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూడండి, ఒకసారి 9 ఉంది, ఇక్కడ లాస్ట్కు 4 ఉంది. సో 9 ఎక్కంలో 4 అనేది ఎప్పుడు వస్తుందో గమనిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇచ్చిన నంబర్స్ అన్నీ కూడా పాయింట్లలో లాస్ట్కు 2 zeros ఉన్నాయి కాబట్టి మనం పెద్దగా కష్టపడకుండా 9 ఎక్కంలో 4 ఎప్పుడు వస్తుందో చూడాలి. సో ఫ్రెండ్స్, 9 ఎక్కంలో 9 54 అనేది వస్తుంది. 9 54 వస్తుంది. సో ఫ్రెండ్స్, 9 54 వచ్చిందంటే ఈ 490 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 9 సరిపోదు, అంటే ఒక 6 సరిపోదు. 16 తీసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. 16 తీసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అంటే 16 ×
49 ఈక్వల్ టు 784. మొత్తం కూడా చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ షార్ట్ కట్స్ తెలిస్తే తక్కువ టైంలో చేయొచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో 1 నిమిషం మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ తక్కువ టైంలో చేయడానికి ఇటువంటి మెథడ్స్ మీకు ఉపయోగపడతాయి. సో 16 × 49 ఈక్వల్ టు 784. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 22 × 16 చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే 11 × 2 × 16 రాస్తున్నా. ఈ రెండింటిని 32 అనుకుంటున్నా. 32 × 11 చేయాల్సి ఫ్రెండ్స్. 32 × 11 అంటే 2 అలాగే ఉంటుంది. 2 + 3 5 అలాగే ఉంటుంది. +3 పక్కకు 2 zeros అంటే 35,200. 35,200 అనేది ఆప్షన్ నెంబర్ 3లో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ అనేది 35,200 అనేది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు ఒక ప్రయాణాన్ని 7 గంటల్లో పూర్తి చేసెను. అది మొదటి సగం దూరాన్ని గంటకు 40 కిలోమీటర్ల వేగంతోనూ మిగిలిన సగం దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణాన్ని పూర్తి చేసింది. అప్పుడు కారు ప్రయాణం చేసిన మొత్తం దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ కారు ప్రయాణం చేసిన మొత్తం దూరం అంటే మనకి బేసిక్ ఫార్ములా తోటే చేస్తాం. దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం అని చెప్పి రాస్తాం. దూరం ఈక్వల్ టు వేగం ఇంటూ కాలం అని రాస్తాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ వేగము అనేది 2 రకాలుగా ఉంది. కాలము ఇచ్చాడు. కాలం ఎంత ఇచ్చాడు? మొత్తం ప్రయాణాన్ని 7 గంటల్లో పూర్తి చేసింది. మనం దూరం కనుక్కోవాలి. కావాల్సింది వేగం. ఈ వేగం మనకు 2 రకాలుగా ఇచ్చాడు. అంటే సగం దూరం ఏమో 40 కిలోమీటర్ల వేగంతో, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మధ్యలో సగం దూరం ఏమో 40 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన సగం దూరాన్ని 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. సమాన దూరానికి సంబంధించింది కాబట్టి మనం సరాసరి వేగాన్ని సింపుల్గా కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వేగం కావాల్సింది సరాసరి వేగము. సరాసరి వేగము ఈక్వల్ టు మనకి బేసిక్ ఫార్ములా ఫ్రెండ్స్ 2ab/a + b అనే ఫార్ములా ద్వారా మనం కనుక్కుంటాం. సో 2a అంటే ఫస్ట్ నెంబర్ మనకి ఎంత ఇచ్చాడు అక్కడ 40 కిలోమీటర్లు, సెకండ్ నెంబర్ 60 కిలోమీటర్లు. 40 + 60 100 తీసుకుంటే 0 0 0 0 గెట్ క్యాన్సల్. 8 8 48 వస్తుంది. సో 48 km/h అనేది సరాసరి వేగం. సో సరాసరి వేగం వచ్చేసింది. కాలం ఉంది. సో ఇక్కడ మనం 48 రాసేస్తే మనకు కావాల్సిన దూరం అనేది రావడం జరుగుతుంది. అంటే 48 × 7 చేస్తే చాలు. సో 48 × 7 చేయండి. 50 × 7 చేయండి 350 ఉంటుంది. 2 × 7 14 తీసేయండి 336 వస్తుంది. అంటే మన సింప్లిఫికేషన్ చాలా ఫాస్ట్గా చేస్తేనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 336 అనేది కావాల్సిన క్లూ. 336 అనేది కిలోమీటర్లు. మొత్తం దూరం ఎంత? 336. దానికి కూడా మనకి ఇక్కడ చిన్న చిన్న షార్ట్ కట్స్ అనేటివి మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్. 11 మంది సభ్యులున్న ఒక క్రికెట్ బృందం. కెప్టెన్ వయసు 26 సంవత్సరాలు. వాళ్ళ వికెట్ కీపర్ వయసు అతని కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. మొత్తం బృందం సరాసరి వయస్సు కంటే మిగిలిన 9 మంది సభ్యుల సరాసరి వయసు 1 సంవత్సరం తక్కువ. అయితే మొత్తం బృందం సరాసరి వయసు ఎంత? సో ఇది యావరేజ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. చాలా డిఫికల్ట్గా ఉంటాయి చూడడానికి, కానీ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ మొత్తం క్వశ్చన్స్ కూడా యావరేజ్కి సంబంధించిన ప్రతి క్వశ్చన్ని కూడా ఒకే ఒక ఫార్ములా ఫ్రెండ్స్. సరాసరి ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనే ఫార్ములాతోటి కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారు ఫ్రెండ్స్? మొత్తం బృందం సరాసరి వయసు ఎంత అని అడిగిండు. సో మొత్తం బృందం సరాసరి వయసు అంటే మనం ఏం తీసుకుందామంటే ఎక్స్గా తీసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం బృందం యొక్క సరాసరి వయసు ఎంత అంటే మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ తీసుకుంటున్నాం. ఎక్స్ ఈక్వల్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో రాసుల సంఖ్య అంటే ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? ఇక్కడ 11 మంది సభ్యులు కాబట్టి 11 మంది సభ్యులు రాసుల సంఖ్య తీసుకుంటున్నాను. ఇక్కడ మిగిలినది ఏంటి? రాసుల మొత్తం కావాలంటే వాళ్ళ ఏజెస్ మొత్తం కావాలి. సో ఏజెస్ మొత్తం అంటే మనకి ఇచ్చిన అర్థం. ఫస్ట్ క్యాప్టెన్ ఏజ్ ఎంత? 26 సంవత్సరాలు. వికెట్ కీపర్ ఏజ్ క్యాప్టెన్ కంటే 3 సంవత్సరాలు ఎక్కువ. అంటే వికెట్ కీపర్ వయసు 29 సంవత్సరాలు. ఇద్దరిది అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకెంతమంది ఉంటారు? 9 మంది ఉంటారు. ఈ 9 మంది వయసు అనేది ఈ 9 మంది సభ్యుల వయసు అనేది సరాసరి కంటే 1 సంవత్సరం తక్కువ. అప్పుడు సరాసరి ఏమవుతుంది? ఎక్స్ కాబట్టి ఎక్స్ కంటే 1 తక్కువ కాబట్టి మనం మిగిలిన వారి వయసులో మొత్తం ఎంత అనుకుంటున్నామంటే 9 × x - 1 అని చెప్పి రాస్తాం. ఈక్వేషన్స్ రాసినామంటే ఆన్సర్ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది. అది ఎవరైనా చేస్తారు కూడా. ఈక్వేషన్ రాయడం ఇంపార్టెంట్. ఈక్వేషన్ కూడా మనం కొత్తగా ఏం రాయం. క్వశ్చన్లో ఏ విధంగా ఉందో దాన్ని చూస్తూనే ఈక్వేషన్ రాస్తాం. ఇక్కడ మొత్తం బృందం సరాసరి వయసు అడిగాడు. దాన్ని నేను ఎక్స్ అనుకున్నాను. క్యాప్టెన్ వయసు 26 సంవత్సరాలు ఇచ్చాడు. కీపర్ వయసు 29 సంవత్సరాలు ఇచ్చాడు. రాష్ట్రం మొత్తం కాబట్టి పైన రాష్ట్రం మొత్తం రాస్తున్నాను. మిగిలిన 9 మంది సభ్యులను సరాసరి కంటే 1 తక్కువ. అంటే మొత్తం ఏమవుతుంది? 9 × x - 1. మొత్తం మంది 11. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 11 × x
11x, 29 ప్లస్ 26, 40 ప్లస్ 15, 65, సారీ ఫ్రెండ్స్ 55, 55 ప్లస్ 9 ఇంటూ ఎక్స్ 9x మైనస్ 9, 9x ఇది తీసుకొస్తే 2x వస్తుంది, 2x ఈక్వల్ టు 55 మైనస్ 9, 55 మైనస్ 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 46. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది ఫ్రెండ్స్ 46/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 23 సంవత్సరాలు అంటే ఇయర్స్ అని చెప్పి రాస్తాం. 23 ఇయర్స్ అనేది మిగిలిన మొత్తం బృందం సరాసరి వయసు. ఎందుకంటే ఎక్స్ అనేది మనం టోటల్ టీమ్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి టీమ్ యావరేజ్ ఎంత 23 ఇయర్స్ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అనే వ్యక్తి బికి 2 సంవత్సరాలకు 5,000 రూపాయలను, సికి 4 సంవత్సరాలకు 3,000 రూపాయలను ఒకే రేటుకి సాధారణ వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. అయితే అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 2,200 రూపాయలు అయితే ఆ వడ్డీ రేట్ ఎంత? ఒకే రేటుకి అని చెప్పించాడు. సో ఏ అనే వ్యక్తి ఏం చేసిండు, బికి అప్పిచ్చాడు, సికి అప్పిచ్చాడు, సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అతనికి మొత్తం వడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 2200 వచ్చినాయి. సో 2200 రూపీస్ తనకి ఇంట్రెస్ట్ రూపంలో రిటర్న్ వచ్చింది. సో ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మాట్లాడదాం. బి అనే వ్యక్తికి ఫార్ములా మారదు ఫ్రెండ్స్, PTR/100 సింపుల్ ఫార్ములా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. I = PTR/100. సో ఫస్ట్ ఇతనికి వచ్చిన ఇంట్రెస్ట్ ప్లస్ ఇతనికి వచ్చిన ఇంట్రెస్ట్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2200. సో PTR/100 అంటే ఇతనికి ఎంత ఇచ్చాడు, ఫస్ట్ పర్సన్కి 5,000 రూపాయలు ఇచ్చాడు, ఇంటూ ఎంత టైంకి ఇచ్చాడు 2 ఇయర్స్కి ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి, R అలాగే ఉంటుంది /100. సెకండ్ పర్సన్కి ఎంత ఇప్పుడు 3,000 రూపాయలకు 4 సంవత్సరాలకు అప్పిచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R కింద 100 విచ్ ఇస్ ఈక్వల్ టు 2200. 00 గెట్ క్యాన్సల్, ఇక్కడ కూడా 00 గెట్ క్యాన్సల్. 50 ఇంటూ 2 100 R ప్లస్ 30 ఇంటూ 4 120 R విచ్ ఇస్ ఈక్వల్ టు 2200. 100 ప్లస్ 120 ఈక్వల్ టు 220 R ఈక్వల్ టు 2200. సో 220 టెన్స్. R వాల్యూ ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 10. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి పర్సెంటేజ్లో చెప్పిస్తున్నాను. సో 10% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ విధంగా సింపుల్గానే ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవు. ఒక ఎగ్జామ్ పేపర్ కన్సిడర్ చేసినట్టయితే మ్యాక్సిమం అంటే ఒక 60% క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఒక 40% క్వశ్చన్స్ మాత్రమే మోడరేట్గా ఉంటాయి. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనిస్తూ అన్ని క్వశ్చన్స్ ఒకే రకంగా ఉంటాయని కాకుండా చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 24 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన ప్రయాణం చేయడానికి బయలుదేరాడు. 1 గంట 40 నిమిషాల తర్వాత అతను గమనించింది ఏంటంటే అతను ప్రయాణించిన దూరం మిగిలిన దూరంలో 5/7 వంతు అని. అయితే అతని నడక వేగం ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వ్యక్తి మొత్తం కూడా 24 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన ప్రారంభించాడు. 1 గంట 40 నిమిషాల తర్వాత 1 గంట 40 నిమిషాల తర్వాత దీన్ని ఏ విధంగా రాయొచ్చు ఫ్రెండ్స్? గంట 40 నిమిషాలు అంటే గంట 40/60 నిమిషాలు అంటే మొత్తం కూడా గంటల్లోకి మారుతుంది. ఇంకా దీన్ని రాయొచ్చు అంటే 1 22 23 2/3. ఇంకా కూడా కన్వర్ట్ చేయొచ్చు 3 + 2 5/3 గంటలు. 5/3 గంటల తర్వాత అతను గమనించింది ఏంటంటే అతను ప్రయాణం చేసిన దూరం మిగిలిన దూరంలో 5/7 వంతు. మిగిలిన దూరంలో 5వ వంతు. సో గంట 24 నిమిషాలకు సపోజ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. సో ఈ దూరం ఏందో మనకు తెలియదు. ఫస్ట్ దీన్ని x అనుకుంటాం. మిగిలిన దూరం ఏమవుతుంది 24 - x. అంతే కదా ఫ్రెండ్స్, మొత్తం 24. అందులో x అనేది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏమవుతుంది 24 - x అవుతుంది. సెకండ్ పార్ట్ ఏమవుతుంది 24 - x అవుతుంది. సో ఈ మిగిలిన దూరంలో ఫస్ట్ ప్రయాణం చేసిన దూరం ఎంత ఉందంటే 5/7 వంతు. అంటే దాన్ని ఏ విధంగా రాయొచ్చు? x ఈక్వల్ టు మిగిలిన దూరంలో 24 - xలో 5/7 వంతు ఉందని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు మనకి ప్రయాణం చేసిన నడక వేగం అడిగాడు. సో వేగం ఈక్వల్ టు ఏం రాస్తాం? దూరము బై కాలం అని చెప్పి రాస్తాం. సో కాలం ఆల్రెడీ గంట 40 నిమిషాలు ఇచ్చాడు, అది రాయొచ్చు. దూరం అనేది x ఫ్రెండ్స్, అంత ప్రయాణం చేసిన దూరం ఎంత x వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో x వాల్యూ కోసం ఇక్కడ 7 తీసుకొస్తే 7x అవుతుంది. 24 × 5 120 - 5x. 7 - 5 ఇట్ వస్తే ప్లస్ అవుతుంది కదా. 12x ఈక్వల్ టు
120. సో ఎక్స్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 10 అంటే తను ఫస్ట్ ప్రయాణం చేసిన దూరం ఎంత 10 కిలోమీటర్స్. సో ఇప్పుడు మనకి వేగం అడిగారు కాబట్టి వేగం ఈక్వల్ టు దూరము అంటే 10 కిలోమీటర్లు బై కాలము 5/3. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు 10 × 3/5 రెంట్ల. సో 6 కిలోమీటర్ ఫర్ అవర్. అంటే అతని కాలినడక వేగం ఎంత గంటకు 6 కిలోమీటర్లు. గంటకు 6 కిలోమీటర్ల చొప్పున తను నడుస్తున్నాడు అని చెప్పేసి ఆన్సర్ రాయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ కూడా నార్మల్గానే ఉంది ఫ్రెండ్స్, మరి టఫ్ లెవెల్ కూడా ఏమంత అనిపించట్లేదు. ఈజీ క్వశ్చన్, దిస్ ఇస్ ఆల్సో ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కామ బిలో ఒక పనిని 6,000 రూపాయలు చేయడానికి ఒప్పుకున్నారు. ఏబీలు విడివిడిగా ఆ పనిని వరుసగా 6 మరియు 8 రోజుల్లో చేయగలరు. సి సహాయంతో ఆ పనిని 3 రోజుల్లోనే పూర్తి చేస్తారు. అయితే బి వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏ కామ బీలు ఫస్ట్ ఏం ఒప్పుకున్నారంటే ఇద్దరు కలిసి ఒక పనిని చేయడానికి ఒప్పుకున్నారు. దానికి గాను 6,000 రూపాయలు ఇచ్చాడని చెప్పాడు. సో వీళ్ళు ఇండివిజువల్గా ఒకడు 6 డేస్ ఒకటి 8 డేస్లో చేస్తారు. ఈ ఇద్దరు కూడా సి సహాయంతో ఆ పనిని 3 రోజుల్లోనే పూర్తి చేస్తారు. అయితే బికి వచ్చిన వాటా ఎంత అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. సో బి వాటా కావాలి అంటే నేను ఏం చేస్తున్నా అంటే మనం a + b + c ఉంది కదా, a + b + c ఉంది కదా. సో a + b + c ప్రకారం ముగ్గురు వాటా కనుక్కొని అందులో నుంచి ఏబీని తీసేస్తే మనకి సి వస్తుంది ఫ్రెండ్స్. కావాల్సింది బి వాటా కాబట్టి సో ఫస్ట్ A:B:C కనుక్కోవాలి. ఈ విధంగా చేసినా కూడా మనకు ఆన్సర్ రాదు. సో ఎందుకంటే మనం ఇట్లా చేస్తే A + B + C మాత్రమే కనుక్కోగలుగుతాం. సో మనకు కావాల్సింది A:B:C అంటే ఏ ఎన్ని రోజులు చేస్తాడు, బి ఎన్ని రోజులు చేస్తాడు, సి ఎన్ని రోజులు చేస్తాడు. సో ఏ అనే వ్యక్తి 6 రోజులు చేస్తాడు, బి అనే వ్యక్తి 8 రోజులు చేస్తాడు. మరి సి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడో తెలియాలి. మరి సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడో తెలుసుకోవడం కోసం సి ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నానంటే A + B + C మైనస్ A + B అని రాస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి ముగ్గురు గురించి డేటా ఇచ్చాడు. ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఇచ్చేస్తాడు, ఏ కామా బి ఇచ్చాడు. సో సి వాల్యూ కనుక్కోవాలంటే ముగ్గురు నుంచి ఆ ఇద్దరిని తీసేస్తే రిమైనింగ్ వాల్యూ మనకు వస్తుంది. సో ముగ్గురిది కాబట్టి A + B + C = 3 డేస్ కాబట్టి 3 అని చెప్పి తీసుకోవద్దు. ఇది టైమ్ అండ్ వర్క్ టాపిక్. టైమ్ అండ్ వర్క్ టాపిక్లో ఖచ్చితంగా మనం ఒక్క రోజు పనిని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ముగ్గురు కలిసి ఒక పనిని 3 రోజుల్లో పూర్తి చేస్తారంటే ఒక్క రోజులో వాళ్ళు 1/3 పనిని చేస్తారు. అదేవిధంగా ఏ ఒక్క రోజు పని 1/6, బి ఒక్క రోజు పని 1/8గా తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది 1/3 మైనస్ 1/6 ప్లస్ 1/8ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 1/3 మైనస్ ఎల్సిఎం 24 తీసుకుంటున్నాను. 24 అంటే ఎందుకంటే 8 6 ఎల్సిఎం 24, 4 కాబట్టి 3 ప్లస్ 4 7/24. మళ్ళీ ఎల్సిఎం ఏమొస్తుంది మళ్ళీ 24, 8 మైనస్ 7 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/24. అంటే సి అనే వ్యక్తి ఒక రోజు పని ఎంత 1/24. ఇప్పుడు ఒక్కసారి మనం క్లియర్గా ఇప్పుడు ఏం చేసాం ఏబీసీల ఇండివిజువల్ వర్క్స్ కనుక్కున్నాం. సో ఏబీసీల ఇండివిజువల్ వర్క్స్ కనుక్కున్నాం. ఏబీసీలలో ఏ విధంగా చేస్తారు, ఏ అనే వ్యక్తి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తాడు 1 డే వరకు 1/6. బి అనే వ్యక్తి ఒక రోజు 8 రోజుల్లో పని చేస్తాడు 1 డే వరకు 1/8. సి అనే వ్యక్తి ఒక పని 24 డేస్లో కంప్లీట్ చేస్తాడు 1 డే వరకు 1/24. ఇప్పుడు A:B:C తీసుకుంటే 1/6 1/8 1/24. ఎల్సిఎం 24 కాబట్టి మనం 24కి ఈక్వల్ చేస్తే 4:3:1 అని చెప్పి రాస్తాం. అంటే ఇప్పుడు వీళ్ళ రేషియో మనకు వచ్చేసింది 4:3:1. ఇప్పుడు కావాల్సింది ఏంది బి వాటా అడిగాడు. ఎందుకంటే మొత్తం అమౌంట్ ఎంత ఫ్రెండ్స్ 6,000 రూపాయలు కాబట్టి అందులో బికి వచ్చింది ఎంత కావాలంటే బి అనే వ్యక్తికి 3 పార్ట్లు మొత్తం కూడా 8 పార్ట్స్ ఇంటూ 6,000 రూపాయలు. సో 4 రెంట్ల 8, 4 15 8 ఫ్రెండ్స్ 15 60. ఓకే 75/2 మొత్తం కూడా 6,000 రూపాయలకు కుదుర్చుకున్నారు కాబట్టి 3 × 15 4,500/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2250 రూపీస్. 2250 రూపీస్ అనేది మనకు కావాల్సిన బి యొక్క వాటా. బి యొక్క వాటా ఎంత అంటే 2,250 రూపాయలు అని చెప్పి రాస్తాం ఫ్రెండ్స్. బి యొక్క వాటా 2,250 రూపాయలు. ఆప్షన్ నెంబర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, by selling 2 items each get 990 rupees, the merchant get profit of 10% on each and 10% loss of another one. The resultant merchant the transaction is. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్క దాన్ని 990 రూపాయలకు అమ్మితే
ఒకదానిపైన 10% లాభము, మరొక దానిపైన 10% నష్టం వచ్చింది. అయితే ఓవరాల్గా అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అనేది క్వశ్చన్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్ ఒక్కటే గుర్తుంచుకోండి, అమ్మిన వెల సమానమైతే, అమ్మిన వెల ఒక్కొక్క దాన్ని ఎంత అమ్మిండు ఫ్రెండ్స్ 990 రూపాయలు కాబట్టి అమ్మిన వెల సమానమైతే ఎప్పటికీ కూడా అతనికి లాసే వస్తుంది. ఆ లాస్ కూడా x²/100% ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ x అంటే వాడు ఇచ్చిన నంబర్ ఎంత ఫ్రెండ్స్, అది 10²/100 విచ్ ఇస్ ఈక్వల్ టు 1% లాస్. 1% లాస్ ఎప్పుడు ఫ్రెండ్స్, అది అమ్మిన వేల సమానమైతే ఖచ్చితంగా అతనికి నష్టమే వస్తుంది, అది కూడా 1%కి సమానం. అమ్మిన వేల సమానమైతే సపోజ్ ఇదే క్వశ్చన్లో కొన్న వేల సమానమైతే అని ఇచ్చాడు అనుకుందాం. కొన్న వేల సమానమైతే వానికి లాభము ఉండదు, నష్టము ఉండదు. నో ప్రాఫిట్ నో లాస్. ఎప్పుడు అది కొన్న వేల ఈక్వల్ అయితే, కొన్న వేల సమానంగా ఉంటే లాభం ఉండదు, నష్టం ఉండదు. అమ్మిన వేల సమానమైతే ఎల్లప్పుడూ కూడా వానికి నష్టమే వస్తుంది, అది కూడా x²/100% ఉంటుంది. x²/100% ఉంటుంది. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. రెండింటిలో కన్ఫ్యూజ్ ఏంటంటే కొన్న వేలనా అమ్మిన వేల అనేది మనకు ఊరికే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఈ క్వశ్చన్ గుర్తుంచుకుంటే మీకు ఆల్వేస్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ త్వరలోనే అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.